హలో, నేను డాక్టర్ తేజస్విని, గైనకాలజిస్ట్ అట్ పల్లా హాస్పిటల్స్ కడప. గర్భాశయంలో ఏర్పడే ఎండోమెట్రియల్ పాలిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎండోమెట్రియల్ పాలిప్స్ వలన ఇర్రెగ్యులర్ గా సైకిల్స్ అవ్వడం, సెకండ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అప్పుడు గడ్డలుగా బ్లీడింగ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. సో ఈ ఎండోమెట్రియల్ పాలిప్ కండిషన్ లో ఇది యూట్రైన్ క్యావిటీలోనే ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న సర్జరీ వీడియోలో ఈ పేషెంట్ కి పెళ్ళయి 5 years అయింది, పిల్లలు కలగడం లేదు అని ఎవాల్యుయేషన్ కోసం వచ్చారు. స్కాన్ చేసి చూసినట్టయితే మీరు ఈ పాలిప్ ని గమనించవచ్చు. తర్వాత ఈ పేషెంట్ కి పాలిప్ ఉంది, సో పిల్లలు పుట్టడానికి ప్లాన్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేయడం జరిగింది. సో హిస్ట్రోస్కోపీ అంటే చిన్న కెమెరాని మనం ఈ సర్విక్స్ ద్వారా లోపలికి పంపించి గర్భాశయాన్ని చూస్తాం. ఇప్పుడు మీరు సర్జరీలో చూస్తున్న వీడియోలో ఇది పాలిప్, ఇది 2 centimeters యొక్క పాలిప్. ఇది కరెక్ట్ గా బేబీ పెరిగే ప్లేస్ లో ఉండడం వలన తనకి పిల్లలు కలగలేదు. సో మనము ఈ పాలిప్ ని ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. హిస్ట్రోస్కోపీ ద్వారా పాలిప్ ని ఇలా రిమూవ్ చేయొచ్చు. ఈ పేషెంట్ త్వరగా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. మీరు ఫర్టిలిటీతో స్ట్రగుల్ అవుతూ ఎందుకు పిల్లలు కలగట్లేదు, 1 year అయినా పిల్లలు కలగట్లేదు అని ఆలోచిస్తున్నారా? వెంటనే మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కలవండి. థ్యాంక్ యూ.